మీకు మీరు 7 o'clock చెప్పిండ్రు. I came here by 7:12. I got stuck at the railway gate. Is this a way to respect a MLA? మీకు మేము ఎప్పుడన్నా డస్ ఎనీ టైం మేము ఏదైనా హెచ్చుతోటి మీతో మాట్లాడినామా అంత రెస్పెక్ట్ఫుల్గా మేడం అని చెప్పి మేము సంబోధించి ఈజ్ దిస్ ఎ వే టు అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా ఇది? చెప్పండి. మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఎ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతోటి వాళ్ళు పిలిస్తే కూడా ఇలా మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రో మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్ మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడికి. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? మీకు యూ నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టాక్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకే ఇక్కడ వస్తూ ఉండే మేము. మరి ఏందమ్మా ఇది తరికా ఏంటి? ఇది కరెక్టా? చెప్పండి. మీరే చెప్పండి. మేము ఎంత సహనంతో ఉండాలమ్మా? మీరు ఇవాళ ఇది కరెక్ట్ పద్ధత? చెప్పండి. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చిండ్రు. మీకు మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు మేము ఆల్రెడీ చెప్పాము మేడం. సార్ వస్తుండే ఆల్రెడీ వేలో ఉన్నారని చెప్పాము. మీకు మీరు 7 o'clock చెప్పిండ్రు. I came here by 7:12. I got stuck at the railway gate. Is this a way to respect a MLA? మీకు మేము ఎప్పుడన్నా డస్ ఎనీ టైం మేము ఏదైనా హెచ్చుతోటి మీతో మాట్లాడినామా అంత రెస్పెక్ట్ఫుల్గా మేడం అని చెప్పి మేము సంబోధించి ఈజ్ దిస్ ఎ వే టు అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా ఇది? చెప్పండి. మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఎ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతోటి వాళ్ళు పిలిస్తే కూడా ఇలా మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రో మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్ మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడికి. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? మీకు యూ నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టాక్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకే ఇక్కడ వస్తూ ఉండే మేము. మరి ఏందమ్మా ఇది తరికా ఏంటి? ఇది కరెక్టా? చెప్పండి. మీరే చెప్పండి. మేము ఎంత సహనంతో ఉండాలమ్మా? మీరు ఇవాళ ఇది కరెక్ట్ పద్ధత? చెప్పండి. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చిండ్రు. మీకు
మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు మనం ఆల్రెడీ చెప్పాం మేడం, సార్ వస్తుండే ఆల్రెడీ వేలో ఉన్నారని చెప్పాం. మీరు చెప్పారు సార్ 5 మినిట్స్ వెయిట్ చేద్దామన్నారు సార్. మళ్ళీ అక్కడికే స్టార్ట్ చేసి అంటే 5 ఏంది మినిట్స్ వెయిట్ చేద్దామన్నారు సార్. 7 అంటే మీరు 5 మినిట్స్ వెయిట్ చేస్తే నేను 5 మినిట్స్ లేట్ అయినందుకు మాకు అవమానం జరగాలనా అమ్మా? సో సారీ వాట్ సారీ అండి, అబ్సల్యూట్లీ రబీష్. ఇది ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిని, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరచడం ఏముంటుంది చెప్పండి? మీరు అన్ని టైంకే చేస్తారు మేడం, ప్రతిదీ మీరు ఇచ్చిన టైంకి అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారా? ప్రతి పనులు మీరు అన్ని కంప్లీట్ ఇన్వైట్ చేద్దామని వచ్చాను సార్. ఎందుకు ఏం చేసుకోనికి ఇన్వైట్ చేస్తారమ్మా? అవమానం మీట్ చేసి అటు మీరు వచ్చి సారీ సార్, నేను ఇక్కడ ఉన్న జోన్ లో వన్ ఆఫ్ ది డీసీ సార్. ఐ కాంట్ యూ షుడ్ హావ్ వెయిటెడ్. నేను కాదు కదా సార్, నేను ఐఎమ్ నాట్ ది అథారిటీ సార్. ఇఫ్ ఐ వర్ ద డీసీ యూ ఆస్క్ హిమ్, కాల్ హిమ్, టెల్ హిమ్. నో సార్, ఐ కాంట్ సే హి ఈజ్ మై బాస్ సార్. ఐ కాంట్. అంటే అంటే వాళ్ళు ఏం పెద్ద చదువులు చదువుకుంటే ఇక వాళ్ళకి అంత నెత్తి మీద ఎక్కినట్ట కళ్ళు? నాకు అర్థం కాదు. ప్లీజ్ కమ్ సార్. ఇంకెందుకమ్మా చేసే అవమానం అంతా చేసారు. మీరు అన్ని చేసిన చెప్పిన అవమానం టైంకే చేసినాక చేస్తారు మేడం, మీరు మీరు చెప్పిన అన్ని ఏ టైంకి విధంగా perfect అవుతుంది ఇది చేసుకుంటూ చెప్పండి. వస్తున్నారా? అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీకు మీరు ఆగని పరిస్థితి ఉంటే మీకు మీరు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం? మిమ్మల్ని ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి Yes, sir, I'm so sorry. గౌరవం Sir, సారీ తీసుకున్నామా? చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. ఇట్స్ అడ్మిటెడ్, బట్ ఐఎమ్ నాట్ ది అథారిటీ టు గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ సార్. ప్లీజ్ కన్సిడర్ మీ సార్.